వెల్కమ్ టు ఎస్. కాంగ్రెస్ పార్టీలో అద్దంకి దయాకర్ రాజకీయ భవిష్యత్తు ఎదగడం లేదని ఒక వాదన ఉంది. అయితే అద్దంకి దయాకర్ని ఎదగనివ్వకుండా ఆ కాంగ్రెస్ పార్టీలో ఆ జిల్లా నాయకులే చేస్తున్నారని చెప్పి ఒక వాదన నడుస్తుంది. ఇంకా దాన్ని కొంచెం పరిధి దాటితే జిల్లాలోని రెడ్డి సామాజిక వర్గం ఈయన ఎదుగుదలను తొక్కిపెడుతున్నారని చెప్పేసి ఇంకొక వాదన నడుస్తుంది. దీంట్లో వాస్తవాలు ఎంతవరకు ఎంతవరకు ఉన్నాయంటారు? పాపం అద్దంకి దయాకర్ నిజంగా కూడా ఈనాటి తరం రాజకీయ నాయకుల్లో ఒక విలువలు కలిగిన వ్యక్తి, ఒక మంచి మొరల్ వాల్యూస్, ఎథికల్స్ ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆ లిస్టులో ఖచ్చితంగా అద్దంకి దయాకర్ పేరు అయితే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మొదటి వరుసలోనే ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే కరప్షన్ లేదు, కాంట్రాక్టులు లేవు, ఫైరవులు లేవు, అవసరాలకు అనుకూలంగా పార్టీ ఫిరాయించి తత్వం కానీ, ఆ పార్టీలో స్టాండ్ మాట్లాడుతున్నప్పుడు వల్గర్గా ఇష్టం వచ్చినట్టుగా నీతి నియమాలు తప్పించినటువంటి విమర్శలు ఏవి కూడా చేయడు. మనం చూస్తుంటాం. ఒక్కొక్కసారి మన గతంలో బండి సంజయ్ చూసాం. అక్కడ ఏదో జరిగింది, దానికి మతాన్ని అంటగడతానికో, కులాన్ని అంటగడతానికో, లేదా కుటుంబాన్ని అంటగడితే ప్రాపగండం చేయడానికి చేస్తుండడం మనం చూసాం. వరంగల్లో అమ్మాయి విషయంలో కానీ, పేపర్ లీకేజీల విషయంలో కానీ, అంత నీచ రాజకీయాలు. ఇంత నీచ రాజకీయాలు ఈ రోజుల్లో ఒక విలువలు కలిగినటువంటి వ్యక్తి అద్దంకి దయాకరు మనగడ సాధ్యమా అని అనిపిస్తుంది. అంటే నిజంగా కూడా ఇప్పుడు ఆ మనగడే సాధ్యం కాదని అంటే ప్రశ్నకు సమాధానం దొరికినట్టుగా, అరే ఇతన్ని ఎదగనీయకుండా చేస్తున్నారు, ఇంత మంచి నాయకుడిని అవకాశాలు తొక్కిపడేస్తున్నారు ఎందుకు? మరి ఇంత మంచి నాయకుడు అనుకుంటున్నాం, సంతోషపడుతున్నాం, మంచి భవిష్యత్తు ఉంటుంది అనుకుంటున్నాం. టీవీ డిబేట్లో కూడా పార్టీ తాలూకు ఎజెండాని ఒక సిస్టమేటిక్ అంటే వితౌట్ ఎవిడెన్స్తో మాట్లాడాడు. లెక్కలు, అంకెలు, గణాంకాలు, డేట్స్తో సహా క్రానికల్ ఆర్డర్ అంటే ఎప్పుడెప్పుడు ఏం జరిగింది, ఏ డేట్ ప్రకారం జరిగిందో చెప్పగల సమర్థత, ఇన్ఫర్మేషను. విమర్శించే వాళ్ళ డేటా కూడా ఈయన దగ్గర ఉంటుంది. అంటే ఏదో పేపర్ మీద కాదు, ఇదంతా కూడా తన బ్రెయిన్లోనే ఉంటుంది. అంటే ఎక్కడిదక్కడ ఎప్పటికప్పుడు వాదించడానికి, డిఫెన్స్ చేయడానికి కానీ, లేదా ఎదుటి పార్టీ వాళ్ళని ప్రశ్నించడానికి కానీ తన దగ్గరటువంటి ఆ రాజకీయ జ్ఞానం అని చెప్పొచ్చు, రాజకీయ పరిజ్ఞానం అని చెప్పొచ్చు, అంతా కూడా సిస్టమేటిక్గా ఉంటుంది. ఆ విషయంలో ఎవరు కూడా అతన్ని అనుమానించడం కానీ తక్కువ చేయడానికి వీలు లేదు. సో అంత మంచి నాయకుడికి టికెటే రావట్లేదు. ఇప్పుడు దయాకర్ని చూస్తే గతంలో తెలుగుదేశం పార్టీలో మోత్కుపల్లి పరిస్థితిలా అనిపిస్తుంది. ఎందుకంటే మోత్కుపల్లి నరసింహులు అగో గవర్నర్ అయ్యాడు, అగో ఎంపీ అయ్యాడు, స్పీకర్ పదవి అంటూ రకరకాల ఊహాగానాలతో ఆయన ఉబ్బిచ్చేసి వస్తుంది, నువ్వు షూట్ కొట్టించుకో రెడీ అన్నట్టుగా చెప్పేసి ఆ కాలంలో తెలుగుదేశం పార్టీలో ఒక బఫూన్ అంటే ఒక జోకర్గా తయారు చేసి మోత్కుపల్లి నరసింహుని బలిపోషం చేసినట్టు కథనం ఇప్పుడు మళ్ళీ గుర్తుకొస్తుంది. ఎందుకంటే నిన్న అద్దంకి దయాకర్ని ఎమ్మెల్సీ టికెట్ ఫైనల్ అయింది, మీరు నామినేషన్ చేయడానికి అన్నీ సిద్ధం చేసుకోండి అంటూ అధిష్టానం నుంచి ఫోన్ వచ్చిందని కూడా ముందు రోజు మనం వింటున్నాం. చివరికి మహేష్ గౌడ్ గారి పేరు రావడం, సో చివరికి ఎమ్మెల్సీ టికెట్ కూడా అద్దంకి దయాకర్ వరించకపోవటం అతనికన్నా తన అభిమానులు చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. తను మాత్రం జర స్పోర్టీగానే చెప్తున్నప్పటికీ మొహంలో అయితే కనిపిస్తుంది కానీ, భావాల్లో పాదంలో అయితే కనిపిస్తుంది కానీ మనసు స్పందన తెలుస్తూనే ఉంది. చూసేవారికి అతనికి రాకపోవడాన్ని బాధపడుతున్నాడు కానీ బాధను మాత్రం బయటికి కనిపించకుండా విష ప్రయత్నం చేస్తూ ఇంకా పాజిటివ్ వేవ్లోనే చెప్తున్నాడు. బహుశా నాకు ఇంకా ఇంతకన్నా మంచి పోస్ట్ వస్తుందేమో, ఎమ్మెల్యే అయిపోయింది, ఎమ్మెల్సీ అయిపోయింది, ఇక తర్వాత 2 ఉన్నాయి స్థానిక సంస్థలను ఉపాధ్యాయులది, దాంట్లో అవకాశం లేదు. నెక్స్ట్ రాబోయేటి ఎంపీ, మరి ఎంపీ నల్గొండ స్థానం నుంచి రావాలి, భువనగిరి స్థానం నుంచి రావాలి, అవి రిజర్వ్డ్ స్థానాలు. మరి ఈయనకు వచ్చే అవకాశం ఉందా? రాజ్యసభకు పంపించారంటే ఇప్పట్లో ఏ పని కాదు. మరి ఇక ఈయనకు నామినేటెడ్ పదవుల బిస్కెటే తప్పించి ఇంకేమైనా ఉంటుందా? అంటే ఇక్కడ ఏంటంటే అవకాశాలన్నీ సన్నగిల్లిపోయినాయి. ఇకపోతే పార్టీ పరంగా ఏఏసీ ప్రెసిడెంటు, బీఏసీ కార్యదర్శులు అట్లాంటి శాఖలకు ఎక్కడో పంపించడం, వేరే రాష్ట్రానికి ప్రతినిధిగా పంపించడం, అది అంతగా ప్రజలకు సేవ చేసేటువంటి కనెక్టివిటీ ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు వచ్చింది అయితే కాదు. పార్టీకి ఉపయోగపడుతుండొచ్చు, సో పక్కకు పెట్టాడు. ఇతన్ని మంచి క్యాడరు, మంచి నాలెడ్జ్ ఉన్నవాడు, మంచి అంకిత భావం ఉన్నవాడు, నిజాధిపరుడు అని చెప్తూనే టికెట్ ఇచ్చేది మాత్రం ఎవరో
అడ్డుపడుతున్నారు. ఎవరు వాళ్ళు అనేది అందరి అనుమానం ఉన్న ఫలానా పేరనే తరచూ ప్రస్తావన వస్తున్నా నల్గొండ జిల్లా నాయకులు అంటే బహుశా మొదటి నుంచి కూడా ఇతను అక్కడ స్థానికంగా సూర్యాపేట దామోదర్ రెడ్డి గారికి ఈయనకు పడలేదని 2-3 విషయాల్లో ఇతనికి విభేదం జరిగిన తర్వాత ఆయనే బలంగా అడ్డు వచ్చాడని ఒక వాదన, లేదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళని, ఒకవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళని. ఇక నల్గొండ కాంగ్రెస్ అది మొత్తం కూడా రెడ్డి సామాజిక వర్గ డామినేషన్లో ఉండడం, ఇతను రిజర్వ్ స్థానానికి చెందిన వ్యక్తి అయి ఉండడం, దాంతో ఇతన్ని అనవసరంగా డెవలప్ చేస్తే మనకు ఏకమేక అవుతాడేమో, మంచి నాయకుడు, ప్రతిభ గల నాయకుడు, మన జిల్లా ముందు పట్టుత్వం పోతామేమో, ఇతనికి ఖచ్చితంగా ఇప్పుడు ఎమ్మెల్యే ఇచ్చినా ఎమ్మెల్సీ ఇచ్చినా మంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి, మంత్రి పదవి తప్పని పరిస్థితి ఇవ్వాల్సి వస్తుంది. ఇస్తే ఒకే జిల్లా నుంచి మళ్ళీ ఒక నాయకుడిని, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితేనేమి, దామోదర్ రెడ్డి గారు అయితేనేమి, మళ్ళీ ఎట్లాగో కోమటిరెడ్డి బ్రదర్స్ వాళ్ళ డామినేషన్ నడుస్తుంది. వర్గంగా రెడ్డి సామాజిక వర్గ డామినేషన్ నడుస్తుంది. ఇంకొక వైపు వాళ్ళ ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళు, ఇతనికి నాలెడ్జ్ పరంగా చూసుకున్నా కానీ ఇతనికి ఆ ప్రజల నుంచి వచ్చేటువంటి స్పందన చూసినా కూడా మంచి క్యాడర్ ఉన్నటువంటి లీడర్ అని పేరు ఉన్నటువంటి వ్యక్తి. ఒకవేళ ఈయనకు ఇదే తోడవుతే మనకు కొంచెం మళ్ళీ జిల్లాలో మళ్ళీ ఒక పోటీ మూట ఏర్పడుతుందేమో, అనవసరంగా ఎందుకు అని చెప్తూ మంచిగా ఉంటూనే ఈయనకు తేనెతో కత్తికి తేనె పూసి ఇతన్ని మాయమాటలు చెప్తున్నారేమో అంటూ అతని అభిమానులు తరచూ చర్చిస్తూనే ఉన్నారు. ఏదైనా సరే ఒక మంచి నాయకుడికి మంచి గుర్తింపు ఉంటే బాగుంటుందనేది అభిప్రాయం. అది మరి కుల సమీకరణ వల్ల తొక్కబడుతుందా, ఆర్థిక సమీకరణల వలన, లేదా ఇంతకు మించినటువంటి వాళ్ళకి ఇంకా టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉందా, మరి ఎవరెవరికి ఎందుకు ఉంది, వాళ్ళకి ఎందుకు ఇచ్చారు, ఈయన కాదని ఇచ్చినటువంటి విషయంలో వాళ్ళకి ఎందుకైతే ఇచ్చారో ఆ కారణం కన్నా మన అద్దెకి దగ్గరికి ఎందుకు ఇవ్వకూడదని కారణం చిన్నది అవుతుంది కదా. మరి కంటిన్యూ ఆ అద్దెకి దగ్గరికి ఎందుకు ఇవ్వలేదు అనేది పెద్దది అవుతుంది కదా. మరి అట్లాంటప్పుడు ఈయనకి ఇవ్వకుండా వాళ్ళకి ఎందుకు ఇచ్చారు ఏంటి అనేది కూడా చర్చ జరుగుతుంది. భవిష్యత్తులో మరి చూద్దాము అద్దెకి దగ్గరికి ఎలాంటి స్థానం వస్తుంది, గుర్తింపు వస్తుంది. నిజంగా మరి పార్టీ కోసం పనిచేసే వాళ్ళకు ఇట్లాంటి నాయకులకు న్యాయం చేయకపోతే ఖచ్చితంగా అభిమానులు బాధపడతారు. అసలు పార్టీకే దూరం అయ్యే అవకాశం కూడా ఉంది. మరి లీడర్ వెళ్ళిపోకుండా బాధలైతే అభిమానులు అయితే బాధపడుతున్నారు. అట్లా ఏం జరుగుతుందో చూద్దాం. ధన్యవాదాలు శ్రవణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ.